దేవాది దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యము బహుబలమైనది, శక్తి గలదై ప్రతిరోజు మనం నడిపిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం, నీవు నీతి గలదానవై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించి వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రాదు. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన ఎప్పుడైతే గణపరుస్తామో అప్పుడు మనము నీతిగల వారిగా ఎంచబడతాం దేవుని దృష్టికి. అయితే దేవుని దృష్టికి నీతిగల వారమై ఉన్నప్పుడు ఆయన ప్రతి విషయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యం అంటుంది, ఉదయం కాలం సమయం వదన ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో, రోజు వినే వాక్యమే కదా, బోర్ కొడుతుంది. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వాళ్ళు రోజు అప్లోడ్ చేస్తున్నారు, రోజు ఏదో వాక్యం మాట్లాడుతున్నారు. ఏముందులే చూడడం అనుకుంటున్నారు చాలామంది. ఈ వాక్యము చాలా అమూల్యమైనది. మా సమయం కూడా దేవుని కొరకు ఉపయోగించబడుతుంది. దయచేసి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఎన్నడూ కూడా నిరర్ధకం కానిరదు. ఆయన మాటల్లో జీవం ఉన్నది. ఏ మాట ఏ రోజు నీ హృదయానికి తగులుతుందో తెలీదు. ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటల ప్రకారమే, దేవుని వాక్యం ప్రకారమే నువ్వు జీవించవలసిందే. ఒక దినమున నీవు లెక్కప్ప చెప్పవలసిందే. నీవు నీతి గలదానవై స్థాపించబడదు అంటున్నాడు. నీవు దేవునితో ఉంటే, దేవునిలో గడిపి ఆయనకు స్థానాన్ని ఇచ్చి ఆయన ప్రతి మాటకు లోబడినప్పుడు మనం నీతిమంతులుగా స్థాపించబడతాం. నీవు భయపడనక్కర్లేదంటున్నాడు. ఏ విషయం గురించి భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎవరి కోసం భయపడుతున్నావు? ఏ పరిస్థితి నీకు అడ్డుగా ఉందని భయపడుతున్నావు? దేవుడు అంటున్నాడు, నీవు ఏమి కూడా భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరముగా నుందురట. ఏ సమస్య బాధిస్తుందో, ఏ వ్యక్తులు నిన్ను బాధిస్తున్నారో, ఏ ప్రాబ్లం వల్ల నువ్వు సతమతం అవుతున్నావో అదంతా కూడా ఇక నీకు దూరం చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. నీకు భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రాదంటే భయము నీకు దూరముగా ఉండబోతుంది, నీ దగ్గరికి రాదు. నువ్వు ఏ విషయంలో భయపడుతూ, ఎవరి గురించి టెన్షన్ పడుతూ, నీ శత్రువు ఎట్నుంచి వచ్చి నిన్ను అటాక్ చేస్తాడో అని భయపడుతూ వేదన పడుతున్నావేమో, ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రియ సహోదరుడా, నిన్ను బాధించి వారు నీ దగ్గరికి రారు, నీకు దూరముగా ఉందురు, వారిని దూరం చేసిపోతున్నాను అంటున్నాడు. అది శ్రమ అయినా, సమస్య అయినా, రోగమైనా, మనిషి అయినా, శత్రువైనా, ఏదన్నా కానీ దేవుడి ఉదయం కాలం అందరూ నీతో మాట్లాడుతున్నాడు. భీతి నీకు దూరముగా వెళ్ళిపోతుంది, భయం నీకు దూరంగా పోతుంది, నిన్ను బాధించి వారు నీకు దూరంగా వెళ్ళిపోబోతున్నారు, అది నీ దగ్గరకు రాదంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా కూడా వాక్యం వింటాం మనము, వెంటనే సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయినా కూడా ఈ వాక్యం విని పక్కకి వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ టెన్షన్స్ పడుతూ ఉంటాం. అంటే ఈ విత్తనము నీ హృదయంలో ఫలించుటలేదు, ఈ వాక్యమును నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు, ఈ మాటలకు నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఎందుకంటే రోజు అనుదినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వింటున్న ఈ వాక్యము నువ్వు ఖచ్చితంగా స్వీకరించాల్సిందే. వింటున్న దేవుడి మాటలు నీ మనసులోకి, నీ ఆలోచనలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. అంటే నీలో మార్పు చెందడానికే ప్రభు నీ దాకా ఈ వాక్యం తెస్తున్నాడు. ఎవరికి లేని యోగ్యత మనకి ఇచ్చినాడండి. అనుదినము నువ్వు వాక్యం వినే కృప దేవుడు నీకు ఇచ్చినాడు. వాక్యము లేక, కనీసము చెప్పేవారు లేక ఎన్నో ప్రాంతాలు మోడివారిపోయినాయి. ఒక్కొక్కరి కనీసం సెల్ ఫోన్లు లేక ఈ వాక్యాలు వారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనకు రోజు వాక్యం వస్తుంటే మనం స్కిప్ చేసి పడేస్తున్నాం. ఎందుకంటే రోజు వినే వాక్యమే కదా అని రోజు పక్కకు పడేస్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్త. దేవుడేమో నీకెన్నో మేలులు చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వేమో దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే నువ్వు పక్కకు నెట్టివేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధంగా నివసిస్తూ ఆయన ఎదుట నీతి గల వారిగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎల్లకాలం నీతి గల వారమై ఉంటే గనక ఖచ్చితంగా మనని దేవుడు అదే విధంగా స్థాపిస్తానంటున్నాడు. నీవు భయపడకు అంటున్నాడు. భయమొద్దు. ఏం చేసినా భయమే. ఎంత వాక్యం చెప్పినా వింటారు, విడిచిపెడతారు, భయపడతా ఉంటారు. శ్రమలకు భయమే, రోగములకు భయమే, మనిషికి భయమే, చీకటికి భయమే, దుష్టుడికి భయమే, అన్నిటికీ భయపడుతున్నావు. నీలో దేవుడు ఎక్కడున్నాడు ప్రియ సహోదరి? దేవుడు అంటున్నాడు, భయపడకు, భయపడనక్కర్లేదు. నిన్ను ఏదైతే ఈ రోజు వరకు, గడిచిన రాత్రి వరకు నిన్ను ఏ విషయం అయితే బాధించిందో, ఏ శ్రమ అయితే నిన్ను బాధ పెట్టిందో, ఏ విషయంలో అయితే నువ్వు టెన్షన్ పడుతూ రాత్రంతా నిద్రపోలేదో, దేవుడు అంటున్నాడు, ఆ శ్రమకు నువ్వు భయపడనక్కర్లేదు. బాధించువారంటే బాధించే మనిషి అయినా, దుష్టుడైనా, దేవుడు అంటున్నాడు, శ్రమ అయినా, కష్టమైన, వేదనైనా నీకు
దూరముగా నుండును అంటే దూరంగా తీసేస్తాను అంటున్నాడు. భీతి నీకు దూరంగా ఉంటుందట, భయము నీకు దూరంగా వెళ్ళిపోతుంది, నిన్ను బాధిస్తున్న శ్రమ నీకు దూరంగా తీసేస్తున్నాను, అది నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో ఉన్నావని దేవుడు అంటున్నాడు. ప్రభు మనని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయన కృప లేకుంటే మనం ఈ రోజు లేము. దేనికి మనం భయపడవాలి, దేనికి మనం దిగులు పడుతూ ఉండాలి, దేనికి అసలు నువ్వు టెన్షన్ పడుతున్నావు? దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆలోచన లేదు మనుషులకి, అసలు కొంచెం కూడా ఎందుకు భయపడాలా? నా దేవుడు బ్రతికే ఉన్నాడు, మన దేవుడు జీవముతోని ఉన్నాడు అనే ఆలోచన మనకు ఉండాలి. ఎందుకు రాత్రంతా నలిగిపోయి ఏడుస్తూ ఆ శ్రమ కోసం విసుగు చెందిపోయినావు? దేవుడు అందుకే ఉదయం కాలమున ఇదిగో నీకే ఆహారం అవసరమో ఆత్మీయతలో ఆ ఆహారాన్ని ముందుకు పట్టుకొని తీసుకొని వచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఆత్మ బలంగా ఉండడానికి ఈ ఆత్మీయ ఆహారం నీకు ఇస్తున్నాడు. నీవు భయపడకు, నీకు భయాన్ని పుట్టిస్తున్న శ్రమను దూరంగా పాడివేయబోతున్నాను, నువ్వు భయపడనక్కర్లేదు, ఆ భయమును తీసివేస్తానంటున్నాడు. నీవు నా దృష్టిలో స్థిరపరచబడి ఉన్నావు. ఎందుకంటే మనము న్యాయముగా నిజాయితీగా ఉండి దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం ఎంచబడ్డప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తున్న దుష్టుని, భయాన్ని, భయంకరమైన శ్రమలన్నింటినీ తీసేసి మన ముందు నుంచి మనని ఆశీర్వదించి దేవుడు బహుబలంగా ఈ ఉదయంకాల సమయమందున అందరినీ దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు. బిడ్డలు ఏ విషయం గురించి భయపడుతున్నారో ఆ భయం అంతా కూడా కొట్టివేస్తున్నాం, తీసివేస్తున్నాం. ప్రభువా, నీ కృపలో వర్ధిల్లింపచేయండి, నీ దయతో ఆశీర్వదించండి, నీ మహిమతో ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.